నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో తహసీల్దార్ నాగమణి ఆధ్వర్యంలో పట్టాదారు పాసుబుక్స్ పంపిణీ గ్రామసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆర్డీఓ మాధురి రైతులతో మాట్లాడుతూ పట్టాదారు పాసుబుక్స్లలో భూమి అంతా నమోదైందా లేదా మరొకసారి సరిచూసుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాసు పుస్తకాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్న మామిడి రోసయ్య చౌక ధరల దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ సరుకుల నిల్వలు, పంపిణీ విధానం, రికార్డులను పరిశీలించి నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాల్సిందిగా సూచనలు చేశారు. ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా రాకపోతే వాళ్ళకి అందరికీ ఈ పాస్బుక్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, సో మీరు ఈరోజు ఈ పాస్బుక్ తీసుకుని మీ డీటెయిల్స్ అన్ని ఒకటికి రెండు సార్లు చూసుకుని ఏమైనా తప్పు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇప్పుడు ఈకేవైసీ కూడా తీసుకుంటాము. ప్రెసెంట్ సర్వర్ కొంచెం స్లో అయింది కాబట్టి అది పక్కన పెడతాము. బట్ ఈకేవైసీ ఖచ్చితంగా మీరు పాస్బుక్ రిసీవ్ చేసుకున్నట్టు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈకేవైసీ ఇవ్వాలి, అందరూ మీ పాస్బుక్ సరి చూసుకోవాలి, తప్పులు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలి. అండ్ ఇదే విధానం మొత్తము ఇంతకుముందు రిసర్వే జరిగిన అన్ని గ్రామాల్లోనే ఇక్కడ ఇస్తాము. అండ్ ఏమైతే గ్రామాలకి ఇప్పుడు మనం రిసర్వే చేస్తున్నామో వాళ్ళకు కూడా అదే ఒక స్పెల్ తర్వాత ఒక స్పెల్ అందరికీ పాస్బుక్స్ అనేవి కొత్తవి గవర్నమెంట్ రాజముద్రతో ప్రింట్ అవ్వబడిన అథెంటిక్ పాస్బుక్స్ అనేవి ఇప్పుడు మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి. సో మన రైతులందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, మీకు ఇచ్చిన తేదీ ఏదైతే ఉందో ఆ తేదీలోనే వచ్చి గడువులోనే తీసుకుంటే మన స్టేట్ రిపోర్ట్ లో కూడా మన జిల్లా పర్ఫార్మెన్స్. నకిలీ వైద్యులు ఏకంగా క్లినికులు పెట్టి అమాయకపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్లో నకిలీ డాక్టర్ గుట్టు రట్టయింది. మల్లాపూర్ భవానీనగర్ ప్రాంతంలో అర్హత లేని వ్యక్తి వైద్యుడిగా వ్యవహరిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ మరియు క్లినిక్ పేరుతో మెడికల్ షాప్ నిర్వహిస్తూ ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా చికిత్సలు అందిస్తున్న సూర్య వెంకటకృష్ణ అనే వ్యక్తిని ఎస్ఓటీ అరెస్టు చేశారు. అర్హతలు లేకుండా మందులు, ఇంజెక్షన్లు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాడుల సమయంలో ప్రిస్క్రిప్షన్ బుక్స్, స్టెథోస్కోప్, బీపీ చెక్ మిషన్, సిరంజులు, వివిధ రకాల టాబ్లెట్లు, యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు తదితర వైద్య సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి నాచారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా గోకవరం, గొళ్లగూడెం, కొత్తగూడెం గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి వేమడోలు పార్టీ కార్యాలయంలో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీకి మరింత బలం చేకూరుతుందని తెలిపారు. ప్రజల నమ్మకంతో రానున్న రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. మనం అందరం కూడా పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలుసుకుని ఈ రోజు పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలందరికీ అలాగే సోదరులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మరి మన నియోజకవర్గమే కాదు, మన జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి యొక్క పార్టీలో జరిగేటువంటి ఇబ్బందులు కానీ, ఎందుకంటే నిన్న మన రాష్ట్రంలో కొన్ని చూసినటువంటి కార్యక్రమాలను మనం చూసాం. విమర్శల జోలికి నేను వెళ్ళను, కానీ అభివృద్ధి జరిగేటప్పుడు అందరం కూడా మనం ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడుకుని బయట వచ్చేవాడిని మనం కనుక అంటువ్యాధుల నిర్మూలనలోను, సీజనల్ వ్యాధులు అరికట్టట్లో మేల్ హెల్త్ సూపర్వైజర్స్, ఆరోగ్య కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్స్ పాత్ర చాలా కీలకమని, కష్టపడి పనిచేసి మంచి పేరు సంపాదించుకోవాలని ఏలూరు జిల్లా మలేరియా అధికారి పిఎస్ఎస్ ప్రసాద్ సూచించారు. ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. హెల్త్ సూపర్వైజర్స్, ఆరోగ్య కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంపై దృష్టి పెట్టి 2030 నాటికి మలేరియా రహిత జిల్లాగా ఉండటానికి సహకరించాలని సూచించారు. స్టేట్ అసిస్టెంట్ మలేరియా అధికారి ఎం పార్వతీశం మాట్లాడుతూ మలేరియా దోమ గురించి, మలేరియా రోగ లక్షణాల గురించి, మలేరియా నిర్మూలన, ఆరోగ్య కార్యకర్త పాత్ర, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, మెదడు వాపు, కాలాజోర్ వ్యాధులపై పీపీటీ ద్వారా వివరించి అవగాహన కల్పించారు. ఆరోగ్య కార్యకర్త నిర్వహించిన రిజిస్టర్స్పై అవగాహన కల్పించారు. దోమల నిర్మూలన పద్ధతులు వివరించారు. సమావేశంలో వైద్య శాఖ అధికారులు గోవిందరావు, పలువురు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మగ ఆరోగ్య కార్యకర్తలకి మరియు హెల్త్ సూపర్వైజర్ మేల్స్కి రీఓరియేషన్ ట్రైనింగ్ ఇవ్వడం. ఎందువల్లంటే సంవత్సరానికి సిస్టమ్స్ మారిపోతుంటాయి.
పద్ధతులు మారిపోతుంటాయి కాబట్టి ఈ రీఓరియంట్ ట్రైనింగ్ అనేది చాలా చాలా అవసరం. అందువల్లే నిన్న ల్యాబ్ టెక్నీషియన్స్కి ఈరోజు బాగా ఆరోగ్యకర్తలు మేలు అలాగే శుభ్రం జరుగుతుంది. ఎందువల్లంటే వీళ్ళ పాత్ర అంటే కీటకాలతో వచ్చే వ్యాధులు, ముఖ్యంగా దోమలతో వచ్చే వ్యాధుల నిర్మూలనలో ల్యాబ్ టెక్నీషియన్ పాత్ర మరియు మగ ఆరోగ్య కార్యకర్తల పాత్ర చాలా కీలకం. అంటువ్యాధులను అరికట్టాలంటే మగవాళ్ళ పాత్ర చాలా అవసరం కాబట్టి ముందస్తుగా రాబోయే వర్షాకాలానికి సన్నద్ధంగా ఈ ట్రైనింగ్ మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, మా డిఎంహెచ్ గారు సహకారంతో మా డిస్ట్రిక్ట్ మలేరియా గారి ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందువల్లంటే ఇక్కడ కొత్త కొత్త టెక్నిక్స్ దోమలు అరికట్టడానికి కొత్త కొత్త టెక్నిక్స్, దోమల వ్యాధి నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ఫాగింగ్ యంత్రాలు కానీ, ఏలో మిషన్ కానీ, మందులు కూడా అన్ని కూడా వాళ్ళకి ఏ విధంగా కలపాలి, ఏ విధంగా చెల్లించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. మన స్టేట్ నుంచి ఉన్నటువంటి ఫ్యాకల్టీ భారత సింగ్ గారు కూడా ఆ పీపీటీ ద్వారా దోమలు ఎన్ని రకాలు, ఏ దోమ వల్ల ఏ వ్యాధులు వస్తున్నాయి, మలేరియా ఏ విధంగా అరికట్టాలి ఆ విషయాల మీద అందరికీ ఇంకా అవగాహన కలిగిస్తున్నారు. రెండు సెషన్స్ అయినాయి, ఇంకా 3-4 సెషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ సంపూర్ణంగా అవగాహన కలిగించి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కాళిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో ఉన్న కోరుకొల్లు పిఎస్సిఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సొసైటీల అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు. నూతన కమిటీలో చైర్మన్గా సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లుగా మొగనాటి రాజేష్, జర్రంశెట్టి విజయసారథి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిళి విఠలరావులు పాల్గొన్నారు. तत्शम्यो रावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेष. కేంద్ర బడ్జెట్ దళిత ఆదివాసీల అభివృద్ధి కేటాయింపులపై దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక విజయనగరం కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ దళిత ఆదివాసీల అభివృద్ధి కేటాయింపులపై దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక విజయనగరం కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2026-27 వార్షిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్లలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కేటాయించబడిన బడ్జెట్ 16,67,947 కోట్లలో ఎస్సీలకు జనాభా నిష్పత్తి ప్రకారం 2,39,608 కోట్లు కేటాయించాల్సి ఉండగా 1,96,400 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. మరియు కేటాయించిన ఈ నిధుల్లో 75,077 కోట్లు మాత్రమే ఎస్టీలకు కేటాయించిన 1,41,089 కోట్లలో 62,093 కోట్లు నేరుగా ఉపయోగపడని పథకాలకు ఇచ్చి సుమారు 78,996 కోట్లు నిధులు వేరే పథకాలకు ఇవ్వడం సబ్కా బాత్ సబ్కా వికాస్లో దళిత ఆదివాసీల అభివృద్ధి వెనక్కి నెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కూడా 1,41,089 కోట్లు ఇచ్చారు. అందులో ఎస్టీలకు నేరుగా ఉపయోగపడే పథకానికి ఇచ్చింది మాత్రము 62,000 కోట్లు మాత్రమే సుమారు. అంటే మరి ఇచ్చినటువంటి డబ్బు ఒక ప్రక్క మీకు 100 రూపాయలు ఇచ్చామని చెప్పి ఆ 100 రూపాయలు ఇచ్చి అందులో మళ్ళీ 97 రూపాయలు మళ్ళీ వెనక్కి తీసుకుంటే చివరికి ఆదివాసులకి మిగిలింది 3 రూపాయలు మాత్రమే. ఈ యొక్క బడ్జెట్లో దళిత ఆదివాసులకి ఇచ్చినటువంటి బడ్జెట్ ఇది కంట తుడుపు చర్య మాత్రమే. మరి 2023 ఎన్సీఆర్బీ డేటా ప్రకారము ఎస్సీ ఎస్టీ అత్యాచారాలు ఎక్కువగా పెరిగాయి. మరి పెరిగిన అత్యాచారాలను నిర్మూలించాలంటే నిధులు కేటాయించాలి. 550 కోట్లు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుపోయింది. అన్నిటికంటే గత కరోనా వచ్చినప్పుడు సఫాయి కర్మచారులు వాళ్ళ కోసం నమస్తే అని ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకొని వచ్చారు. వాళ్ళు లేకపోతే కరోనా విలేతరణ చేసేది. వాళ్ళని ఫ్రంట్ లైన్ వర్కర్స్గా మనం చెప్పాము. ఈరోజు వాళ్ళకి నమస్తే అనే పథకానికి 110 కోట్లు కేటాయించారు. అసలు సఫాయి కర్మచారి డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి నిధులు అనేవి కేటాయించకుండా ప్రభుత్వం ఈసారి పూర్తిగా వాళ్ళ పట్ల నిర్లక్ష్యం చేసింది. అంతేకాకుండా ఎస్టీసీలో ఉన్నటువంటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్కి సంబంధించినటువంటి నిధులు కేటాయించాలి. పీవీటీజీ గ్రూప్ చాలా ఎక్కువగా ఉన్నారు భారతదేశంలో. మన ప్రాంతంలో కూడా అత్యధిక గిరిజనులు ఇటువంటి వారు ఉన్నారు. కానీ వారి నిధులు ఈసారి ఏమాత్రం కేటాయించలేదు. అందులో డెనోటెడ్ ట్రైబ్స్ వాళ్ళకి మాత్రమే సుమారు
30 కోట్లు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. అంటే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజల యొక్క ఆకాంక్షలను ఈ బడ్జెట్లో ప్రతిబింబించలేదు. ఈ బడ్జెట్లో నిధులను కేటాయించకపోవడం తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అంతేకాకుండా నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ఒకటి ఉంది. నీతి ఆయోగ్ 2000 ఇంటి పన్నులు నీటి పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ సుందరయ్య కాలనీ సమస్యలు పరిష్కరించడంలో లేదంటూ సిపిఐ బద్వేలు పట్టణ కార్యదర్శి పెద్దోళ్లపల్లి బాలు అధికారులపై మండిపడ్డారు. సిపిఐ ఆధ్వర్యంలో 18వ వార్డులోని సుందరయ్య కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దోళ్లపల్లి బాలు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో శ్మశానం, డ్రైనేజీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పేదల నివాసం ఉన్న చోట అభివృద్ధి చేయాలన్నారు. ధనవంతుల ఇళ్ల వెనక భాగంలో శుభ్రంగా ఉండాలని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి మున్సిపల్ అధికారులు సీసీ రోడ్లు వేయడం ఎంతవరకు న్యాయమని అధికారులను ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీలు నివాసం ఉంటా ఉన్నారో వారికి సీసీ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలని చెప్పి మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాం. మున్సిపాలిటీ అధికారులు ఇవాళ పేదల కాలనీ పైన దృష్టి పెట్టాలి, పేదల కాలనీలకు మౌలిక వసతులు కల్పించాలి. సుందరయ్య కాలనీలో దాదాపు 2000 కుటుంబాలు సంసారాలు ఉన్నారు. 2000 కుటుంబాలు ముక్కు పిండి ఇంటి పన్నులు, వాటర్ పన్నులు వసూలు చేస్తున్నారు తప్ప ఈ కాలనీలపైన అభివృద్ధి ఏనాటికి అభివృద్ధి చేయడం లేదు. కాబట్టి కట్టుకున్నటువంటి పేదలు కడుతున్నటువంటి ఇంటి పన్నులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో కమిషనర్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంటి పన్నులు రాబట్టేటువంటి ఉన్న శ్రద్ధ ఇక్కడున్నటువంటి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు సౌకర్యాలు కల్పించడంలో, డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేయడంలో, రోడ్లు నిర్మించడంలో, వేసిన రోడ్లకు ఇరువైపులా మట్టి తోలడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యం మంచిది కాదు. ఇప్పటికైనా కూడా కమిషనర్ గారు సుందరయ్య కాలనీ పైన ప్రత్యేక దృష్టి పెట్టి కర్నూలు నగరం ప్రధాన కేంద్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసారం అవుతున్న మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్రాక్షర మీడియా సంస్థలకు కర్నూలు నగర కమిషనర్ విశ్వనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో వన్ టీవీ, మన తెలుగు టీవీ వార్షిక డైరీ క్యాలెండర్లను కమిషనర్ విశ్వనాథ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనదైన వార్తా ప్రసారాల శైలితో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ఆదరణ పొందుతున్న మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్రాక్షర యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మన తెలుగు టీవీ మీడియా సిబ్బంది అర్జున్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వన్ టీవీ, మన తెలుగు టీవీ, ఆంధ్ర అక్షర వారికి అభినందనలు, శుభాకాంక్షలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.